హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై క్లాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలోకి వస్తే సర్వపిండి లేదా తప్పిలంటూ ఎంతమందికి ఇష్టం? సర్వపిండి అని తెలంగాణలో అంటారు, తప్పిలంటూ అని రాయలసీమలో అంటారు. సో ఇంతమందికి ఇష్టం అండి మీలో. ఈ తప్పిలంటుని రకరకాలుగా చేసుకోవచ్చండి, రకరకాల ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి. ఈ తప్పిలంటు చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ బియ్యం పిండి అండి. బియ్యం పిండిలో సరిపడినంత ఉప్పు, ఇంకా జీలకర్ర, కొన్ని నానబెట్టుకున్న శనగబెడలు, దాంతోపాటు పచ్చిమిరపకాయలు, అల్లం మిక్సీ పట్టేసి వేసుకోవచ్చు. దాంతోపాటు పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేయొచ్చు. సో వీటన్నిటిని బాగా కలుపుకొని దాంతోపాటు నేనైతే సొరకాయ కూడా యాడ్ చేశానండి. సొరకాయని బాగా కడిగి పీల్ చేసేసి దాన్ని తురిమేసి వితౌట్ వాటర్ కలిపానండి. మీరే చూస్తున్నారు కదా ఏ విధంగా వచ్చిందో. ఆ విధంగా అంటే మనము వాటర్ లేకుండానే సొరకాయతోనే సరిపోయిందనమాట. దాంతోపాటు ఆనియన్ కచ్చపచ్చగా దంచి దాంట్లో వేసాను, నానబెట్టేశాను అనమాట కాసేపు పిండిని. దాంతోపాటు సరిపడినంత ఉప్పు కూడా వేయాలండి. తర్వాత పిండి ముద్దలుగా తీసుకుని దాంట్లో పెన్నం స్టవ్ మీద అయితే పెట్టా కానీ స్టవ్ వెలిగించలేదండి. ఇంకా దానిపైన కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా మంచిగా స్ప్రెడ్ చేసేసుకున్నాను. తర్వాత పిండి ముద్ద తీసుకొని సరిపడినంత, ఎక్కువ మందం రాకూడదు మరి, అట్లా తీసుకుని సరిపడినంత దాన్ని పెన్నం మీదనే తట్టానమాట, వెడల్పుగా చేశానమాట. చపాతీలాగా అనుకోండి. కొంచెం పల్చగా చేసుకుంటే బాగా కాలుతుందనమాట. చేసుకుంటాము. దాని మధ్యలో హోల్స్ పెట్టాలండి. లోపల కొంచెం బాగా కాలాలి కాబట్టి కొంచెం ఒకవైపు కాలగానే తిప్పేసుకోవచ్చు. నేను మూత కూడా పెట్టుకున్నాను త్వరగా కాలుతుందనేసి. తర్వాత తిప్పేసుకుని ఇలా చేసుకోవడమే అనమాట. టేస్ట్ అసలు ఎంత బాగుంది. చాలా లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి రెండు వైపులా నిదానంగా. హై ఫ్లేమ్లో పెట్టినామంటే రెండు వైపులా బాగా కాలినట్టు కనిపిస్తుంది కానీ లోపలంతా పిండిగానే ఉండిపోయింది. నేను 2-3 పెనాలు పెట్టి చేసుకున్నాను, ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది కదా ఒక్కొక్కటి కాలడానికి, అందుకనేసి. ఇంకొక పెన్నం చల్లారే లోపల ఇంకొక పెన్నంలో కాల్చుకుంటున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. వీటిని స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చండి, సాయంత్రం పూట సరదాగా తినడానికి. లేదంటే ఎర్లీ మార్నింగ్ కూడా, అంటే టైం టేకింగ్ కాబట్టి కొంచెం సాయంత్రం పూట చేసుకోవడానికే బాగుంటుంది కదా. ఉదయము చాలా హడావుడిగా వెళ్తుంటాం కదా మనము, జాబ్స్ కానీ, లేకపోతే పిల్లలు వెళ్తూ ఉంటారు స్కూళ్ళకి. సో కష్టం, నిదానంగా కాలాలి కాబట్టి. ఇది అండి రోజు వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్